వెల్కమ్ టు మెనీవర్. సో టుడే అన్ఎక్స్పెక్టెడ్గా గోల్కొండ వెళ్తున్నాను అనమాట నేను. సో దానికోసం రెడీ అవుదాం ఫాస్ట్గా. అంటే తెలియకుండానే ఇంట్లో మామయ్య ఫాస్ట్గా వచ్చి కార్ అవి బుక్ చేసుకొని తీసుకెళ్తున్నానని చెప్పాడు. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, ఎందుకంటే ఈరోజు మండే కదా. సో నేనైతే అసలు ప్రిపేర్గా లేను. సో ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అండ్ రెడీ అవ్వాలి, చాలా అయితే ఉంది. సో ఫస్ట్ అయితే రెడీ అవుదాం. సో డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ ఇంకా రెడీ అయిపోదాం. ఫైనల్లీ ఐఎమ్ రెడీ. సో ఇష్యూ వేసుకున్నాను అంటే నేను రెడీ అయిపోయినట్టు ఇంకా స్టార్ట్ అయిపోతాం. అక్కడ వెళ్ళిన తర్వాత గోల్కొండ ముచ్చట్లేందో మీకు అక్కడి నుంచి షేర్ చేస్తాను. బాయ్. సో ఫైనల్గా అయితే గోల్కొండ రీచ్ అయిపోతూ ఉన్నామన్నమాట. సో రీచ్ అయిపోతూ ఉన్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ మీ ఎక్స్పీరియన్స్ గోల్కొండ వెళ్ళినప్పుడు ఎలా ఉంది అన్నది తప్పకుండా అయితే కమెంట్ చేయండి. నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాను మీతో ఎండ్ ఆఫ్ ద వీడియోలో. సో ఫైనల్ అయితే గోల్కొండ రీచ్ అయిపోయినామన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ తీసుకోవాలి. సో మేము ముగ్గురు వెళ్ళాము. ముగ్గురికి 75 రూపీస్ అయినా టికెట్. సో ఇక్కడ లోపలికి వెళ్ళాముగా, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. అసలు ఎట్లా ఉందంటే వా, నిజంగా గ్రేట్ అనిపించింది తెలుసా. మన పురాతన కట్టడాలు అప్పట్లోనే ఇంత అందంగా ఇంత స్ట్రాంగ్గా అసలు వాళ్ళు ఎలా కట్టగలిగారా అని నాకైతే షాక్ అయినాను నేను. నాకైతే చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా మనం కొండ మీదకి వెళ్ళాలి అనమాట. చూసారా, దూరంగా కనిపిస్తుంది ఆ కొండ మీదకి వెళ్ళాలి. సో స్టార్ట్ అయిపోదాము. సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత టైం పడుతుందో. ఐస్ క్రీమ్ తింటారా? ఇంకా నా ఐస్ క్రీమ్ అయిపోలేదు. కోడిలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు తింటూ ఉంటానేమో. మీకు కావాలంటే కొనుక్కోండి, నా దగ్గర డబ్బులు లేవు. అల్పొస్తుంది స్టెప్స్ ఎక్కలేక. ఇప్పుడైతే పైకి వచ్చినామనుకో, వీడికి వచ్చేసరికి నీరసం వచ్చింది ఫ్రెండ్స్ నాకు. ఒక్క నిమిషం. చూసారా ఎంత బాగుందో. సో ఇక్కడ నుంచి అయితే ఫ్రెండ్స్ మీరు నిజంగా చెప్తున్నాను, హాఫ్ వ్యూని అయితే చూడొచ్చు. హైదరాబాద్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. మీకు కనిపించినంత వరకు మనం చూడొచ్చు అనమాట. సో మేము చాలా కష్టపడి స్టెప్స్ ఎక్కుతున్నాం. అనుకున్నంత ఈజీ అవ్వలేదన్నమాట. ఇంకా పైకి వెళ్ళాలి, మేము ఏముందా అనేది చూడాలి. అండ్ నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను. అలుపు వస్తున్నా కానీ నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. మధ్యలో ఐస్ క్రీమ్ తింటున్నాను, కొంచెం కూర్చుంటున్నాము. అలుపు వస్తుంది, ఓడుతున్నాం, మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎక్కువ పైకి వెళ్తూ ఉన్నాం అనమాట. నాకైతే వ్యూ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. అండ్ ఇక్కడ గుడి ఉందని నాకు అస్సలు తెలియదు అనమాట. లేకపోతే దండం పెట్టుకున్నాను, కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళి ఉండేదాన్ని. బట్ గుడి ఉందని నేను అసలు తెలియదు నాకు. సో అట్లా గుడిని కూడా చూసుకున్నాం వచ్చినందుకు. అట్లా చూసుకున్నాం. ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది ఏమేమి ఉంటాయని అనుకున్నాను అనమాట నేను. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఫైనల్గా మాకైతే ఇక్కడ టాప్ ఆఫ్ గోల్కొండ టాప్కి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ చూస్తే నాకు నిజంగా అసలు ఎంత బాగుందంటే ఆ గ్రీనిష్ మంచు నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కనిపించకుండా ఉండేది
అనిపించింది. ఎంత బాగుందో కదా! మీరేమంటారు చెప్పండి? బాగుందా లేదా? మీకు నచ్చిందా? నచ్చలేదా? అన్నది కామెంట్ చేయండి. నాకైతే సూపర్‌గా నచ్చిందనమాట. నేను కష్టపడి వెళ్ళినందుకు ఒక బెనిఫిట్ అయితే అనిపించింది అని అనిపించింది. ఎందుకంటే నేను ఎంత కష్టపడి వెళ్ళాను. అస్సలు నిజంగా అంత కష్టపడి స్టెప్స్ ఎక్కాల్సి వస్తది అని నేను అస్సలు అనుకోలేదు. అట్లా పైకైతే కష్టపడుతూ వచ్చేసాను. ఇక్కడ వచ్చిన తర్వాత అసలు పిచ్చుకల సౌండ్ వింటున్నారా? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను విని చాలా ఇయర్స్ అయిపోయింది. అండ్ చిన్న ఫోటోషూట్ కూడా అరేంజ్ చేసుకున్నాను. ఫైనల్‌గా అయితే కిందకి స్టార్ట్ అయిపోయామనమాట. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ చాలా అలసిపోయాము. చాలా కాళ్ళు నొప్పులొస్తున్నాయి. ఎంత కష్టపడి పైకెళ్ళామో అంతే కష్టపడి కిందకి వచ్చేస్తున్నామనమాట. ఎందుకంటే పైకెళ్ళినప్పుడే ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. సో, మేము కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఎక్కడైనా కూర్చోవాలి. కొంచెం అట్లాగా చిల్ అవ్వాలనమాట. దానికోసం కిందకొచ్చేసాము. ఒక ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్‌లో కూర్చొని సమ్ స్నాక్స్ అండ్ అవి తీసుకున్నామనమాట. తీసుకొని కొంచెం అట్లా రిలాక్స్ అయిన తర్వాత లేట్ అయిపోతుందని అనుకోని ఇంకింటికి స్టార్ట్ అయిపోయామనమాట. ఫైనల్‌గా అయితే ఇంటికొచ్చేసాము. ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ప్రిపరేషన్స్ ఏంటనేది చూడాలి. కొంచెం ఫ్రెష్ అయిపోయాననమాట. ఫ్రెష్ అయిన తర్వాత చాలా రిలాక్స్డ్‌గా అనిపించింది నాకు. సో, కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా ఫాస్ట్‌గా అత్తమ్మ కుకింగ్‌లో హెల్ప్ చేద్దామని చెప్పేసి వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను. వెజిటబుల్స్ కట్ చేస్తూ అత్తమ్మ ఎట్లా అనిపించింది నీకు ట్రిప్ గోల్కొండ ఈరోజు వెళ్ళడము అని అడిగినప్పుడు మా అత్తమ్మ నేను ఎంత ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యానో వెళ్ళడానికి, చూడడానికి అంతే టైర్డ్ అయ్యి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి ఇగో ఈ పనులన్నీ చేసుకోవాలి మళ్ళా నేనే అని చెప్పిందనమాట. సో, అప్పుడు నాకేం అర్థమైందంటే మనం ఏ ట్రిప్‌కి ఎంత ఎక్సైటెడ్‌గా వెళ్తామో తిరిగి వచ్చేటప్పుడు అంతకన్నా డబుల్ టైర్డ్ అయిపోయి వచ్చేస్తామని అర్థమైంది నాకు మాత్రము. సో, నేనైతే నిజంగా అది మాత్రం నిజం కదా! సో, నేను కానీ ఫుల్ టైర్డ్ అయిపోయాననమాట. చాలా చాలా ఫుల్ నిద్రొస్తుంది. ఇంకా వంట చేసుకున్నాం, తిన్నాం, ఇంకా పడుకోవడమే అనమాట. సో, ఇవే ఫ్రెండ్స్ ఇంకా గోల్కొండ ముచ్చట్లు. Bye bye. See you in another video. Please do like, share, subscribe to our channel.